ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఏకో ఆఫ్ చేయండి. ఏకో ఈ ఫ్యాన్ కూడా ఆఫ్ చేయండి. ఈ ఫ్యానే మంచిది. దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి విలువైన సంగతులు మనం ధ్యానించుకుందాం. దేవుని కృపలో, దేవుని దయలో ప్రతి వారం మనం లేక ప్రతి క్లాసులో మనం ధ్యానించుకునే అంశం న్యాయాధిపతుల గురించి. ఈ న్యాయాధిపతుల గురించి మనం ఆలోచిస్తున్న సందర్భాల్లో దేవుడు మనల్ని నడిపించుకుంటూ ఆయన చిత్త ప్రకారంగా నిలబెడుతున్నాడు. ఎన్నో చాలా విలువైన సంగతులతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గనుక గత గురువారం మనం ఆలోచించుకున్నాం యెఫ్తా గారి గురించి. 9వ న్యాయాధిపతి యెఫ్తా గారి గురించి పరిచయం చేసుకున్నాం. ఈరోజు కొనసాగించుకుందాం. ఈయన 9వ వాడు. కనమ యనమండుగురి పేర్లు తెలుసు కదా, తెలుసు. డైరెక్ట్గా మనము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అమ్మోనీయులు కూడుకుని గిలాదులో దిగి ఉండిరి. ఇశ్రాయేలును కూడుకుని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొనివాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలు. ఇప్పుడు మనం చక్కటి సంగతులు మనం ఆలోచిస్తున్నప్పుడు న్యాయాధిపతి అయినటువంటి యనమండుగురు 8వ వాళ్ళు ఎవరు? యాయేరు గారికి తర్వాత ఇశ్రాయేలు చేసిన పాపాలు, రకరకాల దేవుళ్ళని నమ్ముకున్నారు. ఆ దేవుళ్ళని ఎందుకు నమ్ముకున్నారో కూడా మనము విన్నాం. ఏ దేవుడు ఏ బలిని కోరుకుంటాడో. ఒక దేవుడు చిన్నపిల్లల్ని కాల్చి ఇమ్మంటున్నాడు, ఒక దేవుడు చిన్నపిల్లల్ని బలి వధించి ఇమ్మంటున్నాడు, ఒక దేవుడేమో గర్భఫలాంక దేవుడు, ఒక దేవుడేమో వర్షానికి దేవుడు, మరొక దేవుడేమో ఇలా రకరకాల దేవుళ్ళని నమ్ముకున్నారని మనం ఆలోచించాం. అప్పుడు దేవుడికి వాళ్ళని ఎవరి చేతికి అప్పగించాడు అని ఆలోచించినప్పుడు అమ్మోనీయుల చేతికి వారిని దేవుడు అప్పగించాడు. అయితే వాళ్ళు యెహోవాకు మొరపెట్టగా వాళ్ళు పడుతున్నటువంటి బాధ దేవుని ఆత్మ చూసి సహించలేకపోయింది అని మనం విన్నాం. తన పిల్లలు బాధపడితే ఆయన సహించుకోలేడు. అయితే ఇప్పుడు వాళ్ళని రక్షించడానికి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్లాన్లో ఇక్కడ అమ్మోనీయులు కూడుకుని గిలాదులో దిగి ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలులు కూడుకుని మిస్పాలో దిగి ఉన్నారు. ఇప్పుడు గిలాదులో ఉన్న పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఎవరైతే గిలాదు వాడు వెళ్ళి అమ్మోనీయులతో యుద్ధం చేస్తాడో వాడే ఈ గిలాదు ప్రాంతానికి ప్రధానుడు లేకపోతే నాయకుడు అవుతాడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఎవరు? గిలాదు వారు మాట్లాడుకుంటున్నారు. గిలాదు అంటే దాని గురించి చాలా చెప్పాను. గిలాదు అంటే ఇంచుమించు ఒక మనకి ఇశ్రాయేలులకు చాలా విలువైన పట్టణం. మన దేశానికి ముఖ్యమైన పట్టణం ఏది? రాష్ట్రం ఏది? న్యూఢిల్లీ రాజధాని. అది ఎలాగో ఇశ్రాయేలులకు గిలాదు అనే పట్టణం కూడా అంత గొప్పది. అంత గొప్ప పట్టణమైనటువంటి ఏరియాకి నాయకుడిగా ఉండాలంటే ఇదిగో మీరేం చేయాలి తెలుసా? అమ్మోనీయుల్ని జయించండి. వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకునేటప్పుడు వీళ్ళకి ఒకళ్ళు గుర్తుకొచ్చారు పెద్దలకి. ఎవరంటే 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. చూడండి, ఎవరంట? యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. గిలాదు వాడే ఆయన కూడా. గిలాదు వాడే ఆయన కూడా
గిలాదు కొడుకు కూడా. బాగా ఆలోచించండి. గిలాదు అనే ఊరివాడు ప్లస్ గిలాదు అనే ఒక వ్యక్తి కొడుకు కూడా. ఎవరు? యొప్తా. పరాక్రమ బలాఢ్యుడా. ఈ మాట ఆ, మన న్యాయాధిపతులు ఇంకొక ఆయన అన్నాడు దేవుడు. ఎవరిని? ఏమన్నాడు? పరాక్రము గల బలాఢ్యుడా. ఇంత బలాఢ్యులు వెళ్ళు. ఈ యొప్తా కూడా చాలా బలాఢ్యుడు, పరాక్రమ బలాఢ్యుడు, చాలా గొప్పవాడు అనమాట. కానీ అతడు వేశ్యకుమారుడు. గిలాదు యొప్తాను కనెను. గిలాదు ఎవరంటే, గిలాదు వాడు చూడండి. గిలాదు అంటే గిలాదు ఊరు వేరు, గిలాదు వ్యక్తి వేరు. ఇక్కడ రెండు కనపడుతున్నాయి గిలాదులు. ఒకటి గిలాదు అనేటువంటి ప్రాంతం, ఒకటి రెండోది ఒక ఆయన పేరు యొప్తా గారు, వారి తండ్రి గారి పేరు కూడా గిలాదువే. అసలు గిలాదు అంటే ఏంటి? గిలాదుకి మూలం ఏంటి? ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పేరు పెట్టుకున్నాడంటే ఆ పేరుని బట్టి ఊరుందంటే ఆ వ్యక్తిని బట్టే ఆ ఊరు వచ్చి ఉండొచ్చు. ఆ పేరుని బట్టే తనకి పేరెట్టుకుని ఉండొచ్చు. తన పేరుని బట్టి ఆ ఊరిని కట్టి ఉండొచ్చు. ఇంతకీ గిలాదు ఎవరిని బట్టి వచ్చింది? గిలాదుని బట్టే వచ్చింది. గిలాదు ఎవరిని బట్టి వచ్చింది? గిలాదుని బట్టి వచ్చింది. ఆ గిలాదు ఈ గిలాదు కాదు. ఈ మధ్యలో వచ్చినవాడు గిలాదులో నివసించే గిలాదు ఇతను. మీకు అర్థమైంది? ఎవరైనా అని మనం కొన్ని సంగతులు మనం ఆలోచించినప్పుడు మీకు తెలుసుకోవడానికి, మీకు రెఫరెన్సెస్ కోసం మీరు రాసుకోవడానికి, సంఖ్యాకాండం 26:29 ఒక గిలాదు ఉంటాడు అనమాట. సంఖ్యాకాండం 26:29 మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను. మాకీరు గిలాదును కనెను. ఈ గిలాదుని బట్టే గిలాదు అనే ప్రాంతం వచ్చింది. ఈ గిలాదుని బట్టే గిలాదీయులు కూడా వచ్చారు. మీకు అర్థమైందా? గిలాదుకు మూలం మనం ఆలోచించాం. బాగా ఆలోచించండి. గిలాదుకు మూలం మనం ఆలోచించాం. గిలాదు ఎలా వచ్చిందంటే ఎవరంట? చదివాం కదా 29. మనష్షే కుమారుల్లో మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కన్నాడు. మాకీరు కొడుకే గిలాదు. ఆ గిలాదుని బట్టే ఆ గిలాది ఈ ఏరియాని డెవలప్ చేశాడు, ఈ ప్రాంతాన్ని కట్టాడు, కట్టి వృద్ధి పొందించే ప్రాంతంగా చేశాడు. ఆయన ఎప్పుడో చనిపోయాడు. కానీ ఆ ఊరిలో నివసించే వాళ్ళు చాలామంది పేర్లు ఏం పేరు పెట్టుకుంటున్నారు? ఈ ఊరిని బట్టి ఏం పేరు పెట్టుకుంటారు? కొంతమంది చూడండి, వీడు మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకో, కరెక్ట్గా కొడుకు పుట్టేటప్పుడు మహేష్ బాబు సినిమా వచ్చింది. ఇంకేం సినిమా? పోకిరి. అలా కొడుకు కూడా ఏం పేరు పెడతాడు? పోకిరి. పోకిరి అంటే చాలా భయంకరమైన మాట అది. మీకు అర్థమైందా? అలా మామూలుగా మనుషులు ఇచ్చి పెట్టుకుంటారు. ఈ గిలాద్ అనే ప్రాంతానికి కూడా పేరు ఎలాగ వచ్చింది, ఎవరిని బట్టి వచ్చిందో కూడా మనం ఆలోచించాం. ఓకేనా? ఇప్పుడు ఈ గిలాదు ఎవరంటే 11వ అధ్యాయంలో గిలాదు ఎవరంటే మామూలుగా ఆ గిలాదు ప్రాంతంలో నివసించి గిలాదు. ఆ గిలాదు కొడుకే ఎవరనుకుంటున్నారు మీరు? ఈ యొప్తా. గిలాదుకి అఫీషియల్ మ్యారేజ్ జరిగిన కొడుకు మాత్రం కాదు ఇతను. ఒక వేశ్య కొడుకు. ఎవరి కొడుకు? వేశ్య కొడుకు. అంటే భార్యలు ఉండగా కూడా అప్పుడు ఏం చేసేవారు తెలుసా? టైంపాస్కి వేశ్య దగ్గరికి వెళ్ళేవారు. బాగా ఆలోచించండి. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వేశ్య కుమారుడు అని ఎందుకు పరిచయం చేశాడు అని ఆలోచించినప్పుడు వేశ్యకు చాలా చరిత్ర ఉంది. నేను రెఫరెన్స్లు చెప్తాను, మీరు టకటక రాసుకోండి. ఈరోజు చెప్తా, చరిత్ర ముగించాలి కాబట్టి ముందుకు వెళ్తున్నాం. రెఫరెన్స్లు చెప్తాను, స్పీడ్గా మీరు రాసుకోండి. ఏంటి రెఫరెన్స్లు అంటే? రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం, 22వ అధ్యాయం 46వ వచనం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం 12వ వచనం, 22వ అధ్యాయం 46వ వచనం. అక్కడ ఏముందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పురుషగాములు ఉంటారు. పురుషగాములు ఆ దేశంలో ఉండేవారు. ఎవరి పురుషగాములు? ఈ పురుషగాములు అంటే ఎవరు అని ఆలోచించినప్పుడు, పురుషగాములు అంటే పురుషులతో శారీరక సంబంధం కలిగి ఆలోచన కలిగిన వారు. నెంబర్ 1. ఇలాగే పురుషులు మీరు చూసారా? పురుషులు మీరు స్త్రీలాగా మారి వేశ్య వృత్తి చేస్తూ ఉంటారు చాలామంది. చూసారు కదా?
అలాంటి వారిలో ఆ టైప్ ఆపే ఎవరు తెలుసా? వేళ్ళు. ఈ రాజుల గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు వీళ్ళు చాలా చోట్ల ఉంటారు, చాలా చోట్ల ఉంటారు పురుషగాములు. మీకు చెప్పిన రెఫరెన్స్లు 3 ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి చోట పురుషగాములు ఉంటారు. ఎవరి పురుషులు అంటే, కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పురుషులు అయ్యుండి వారి వేషం మార్చుకొని లేడీ గెటప్కి వచ్చేలాగా వారి అవయవాలు మార్చుకొని వేశ్యవృత్తి చేసేవారు ఉంటారు కొంతమంది. ఇదొక రకం. నెంబర్ 2, పురుషులే శారీరక సంబంధం కలిగి ఉంటారు. నెంబర్ 2 ఇది. నెంబర్ 3 ఏంటంటే, చాలా జాతుల వారు ఏం చేస్తారంటే, భర్త చనిపోతే పిల్లల్ని పోషించడానికి వేశ్యవృత్తి చేస్తారు. ఒక బోర్డు పెట్టుకుంటారు, ఇక్కడ వేశ్య అందుబాటులో ఉండును అంటారు. అలా చాలా జాతుల వారు చేసేవారు. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు దేవదాసి. తెలుసా మీకు దేవదాసి అంటే? దేవదాసి అంటే అర్థం ఏంటి? దేవునికి దాసి. బైబిల్లో కూడా ఉంది. బైబిల్ దేవుడికి కాదు. ఇప్పుడు అన్య సాంప్రదాయాల్లోకి మనం వెళ్ళినప్పుడు దేవదాసులు ఉంటారు, అంటే దేవునికి దాసురాలు. ఆమె ఇంకా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకునే పని లేదు. ఆమె పేర 2 ఎకరాల పొలం ఏదో ఇచ్చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు అంటే, ఆ గుడికి వచ్చేటువంటి ఎవరుంటారు, పూజారిలో నడిపించేవాళ్ళు ఆమెను శయనిస్తారు. ఇప్పుడు ఎవరు శయనించినట్టు? ఈమెని దేవుడు శయనించాడు. ఈ టైప్ ఆఫ్ చాలా జాతుల వారు వేశ్యలు ఉండేవారు. కొద్దిగా డబ్బున్న వాళ్ళు ఏం చేసేవారంటే, వేశ్య కొద్దిగా అందంగా ఉంటే వాళ్ళేమో వృత్తి పిల్లల్ని పోషించుకోవడానికి. 2 వేశ్యలు చెప్పండి. రాహాబ్ అనే వేశ్య, ఇంకా వేశ్య రాహాబ్ అనే వేశ్య ఏం చేసేది? కుటుంబాన్ని పోషించుకోవడం. వేశ్య అదొక వృత్తి, అదొక పనే చేసేవారు వాళ్ళు. అలా చేసేటప్పుడు ఈ గిలాదు అనేటువంటి ఆయన ఏం చేశారంటే, భార్య ఉండగా పిల్లలుండగా ఆ వేశ్య దగ్గరికి వెళ్తే, వేశ్యకు పుట్టినవాడు ఎవరు తెలుసా? యొప్తా. ఎంత భయంకరమైన మాట ఇది! వేశ్య కొడుకోనో ఎందుకని అన్నాడంటే దేవుడు కావాలనే పరిచయం చేశాడు. చాలా జాతుల్లో వేశ్య వృత్తి చేసేవారు ఉన్నారు, కానీ ఇశ్రాయేలులో మట్టుకు ఉండకూడదు. ఇశ్రాయేలులో ఉండకూడదని చాలా రూల్స్ పెట్టాడు దేవుడు. ఏం రూల్స్ పెట్టాడు తెలుసా? ఇదిగో మీకు పంట ఉందా, అది పండితే పరగుదిలేయండి, బేదలైన వారికి గుప్పులు వదిలేయండి, బేదలైన వారికి మీరు సహకారులుగా ఉండండి అని. ఇశ్రాయేలులో పేదోళ్ళంటూ ఉండకూడదని ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చి మోటివేషన్ చేశాడు. మరి ఏ పని చేయలేను ఆడోళ్ళు ఏం చేస్తారంటే వేశ్య వృత్తి చేసేవారు చాలా జాతుల్లో. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలులో వేశ్య దేవదాసి అనేదే ఉండకూడదు అని చెప్పాడు. ఆయన ఆజ్ఞాపించాడు. చూడండి ద్వితీయోపదేశకాండం త్వరగా మాట చూసి 23:17. ద్వితీయోపదేశకాండం 23:17 త్వరగా చూడండి. ఇశ్రాయేలీల పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆడోళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఎవరు కూడా వేశ్యగా ఉండకూడదు. ఎవరు వేశ్య అని వృత్తి మొదలు పెట్టకూడదు. కుటుంబాన్ని పోషించుకోవాలని. కానీ అరే అని ఎలా పడుకోబెట్టిన పక్క ఈ పక్క పడుకోబెట్టి ఇటు మొక్కవాళ్ళు సౌండ్ వచ్చేస్తుంది కదా విశ్వా తనకో ఇంటికి వెళ్ళాక డాడీంది. అందుకని ఏంటంట, ఇశ్రాయేలులో కుమార్తెలలో ఎవరు కూడా వేశ్యగా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? చాలా జాతుల వారు వేశ్య వృత్తికి వెళ్ళిపోతున్నారు. మీరు ఆ వృత్తికి వెళ్ళకూడదు. శరీరాన్ని నమ్ముకునే వృత్తికి వెళ్ళకూడదు, శరీరాన్ని నమ్ముకోకూడదు అనే దేవుడు తెలుసా మంచి సిస్టాన్ని పెట్టారు. చూడండి, చాలామంది ఎవరు నగ్గినా అంటారు, దేశంలో భేదలు లేకుండా చేయండి, దేశంలో భిక్షాటం చేసేవాళ్ళు లేకుండా చేయండి, రాష్ట్రంలో మీ ఊరిలో చేయండి అంటూ ఉంటారు. అధికారులకి కామెంట్ చేస్తూ ఉంటారు. అది మనుషుల వలన అవ్వదు, దేవుడి వలన అవుతుంది. ఇదిగో పిల్లలకి ఆకలిగా ఉందని పిల్లల్ని పోషించుకోవడానికైనా ఆ వృత్తి ఎవరు చేయకూడదంట? ఇశ్రాయేల్లో చేయకూడదని దేవుడు ముందే ఆజ్ఞాపించాడు. వేశ్యానికి ఇక్కడ ఏమన్నా తెలుసా? దేవదాసిగా ఉండకూడదు. నెక్స్ట్, ఇశ్రాయేలు కుమారులు ఎవడును పురుషగామిగా ఉండకూడదు. చూసారా దేవుడు ఏం చెప్పాడు?
ఇందాక మీకు చెప్పిన రెఫరెన్స్లు ఏమంటే ప్రతి జాతిలో పురుషగాములు ఉంటారు, వేశ్య వృత్తి చేస్తారు, వేశ్య వృత్తి చేస్తారు. కానీ ఇశ్రాయేల్ అలా ఉండకూడదని చెప్పాడు. అలా ఉండకూడదని చెప్పుడు దేవుడు, అలా చేయకూడదని చెప్పిన దేవుడు. మీకు అర్థమవుతుందా? అలాంటి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన దేవుడు, అలాగా ఇశ్రాయేల్లో ఎవరు ఉండకూడదని చెప్పిన దేవుడు యొప్తాన మట్టుకు వేశ్య కొడుకు అనే దేవుడు ఏం చేస్తున్నాడో పరిచయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆయన ఒకటే, నేను వాడుకోవడానికి వేశ్య కొడుకైతేనే, వ్యభిచారి కొడుకైతేనే, వాడు మంచోడైతే తన తల్లి చేసిన తప్పుకి తన శిక్షించను, తన నేనేం చేస్తానో వాడుకుంటాను. మీకు అర్థమవుందా? తను నేనేం చేస్తానో నిలబెట్టుకుంటాను. అతను బలాఢ్యుడే కానీ వేశ్య కుమారుడు. ఎవరో చూడండి, రోడ్డు మీద చాలా పిల్లలు అనాథి పిల్లలా కనబడుతూ ఉంటారు. వాళ్ళందరూ అనాథులా కాదు. చాలామంది కొవ్వెక్కి శరీర సుఖాల కోసం వెధవేషాలేసి పుట్టిన బిడ్డలను వదిలేస్తారు. తండ్రి తల్లి లేకుండా పిల్లలు ఎవరు పుట్టరు. వాళ్ళు అనాథులు కాదు, వాళ్ళు వదిలేశారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? ఈ వేశ్య కొడుకుని యొప్తాని, ఇదిగో నా పనికి నేను నిలబెట్టుకుంటున్నాను. ఏ కొడుకైతేనే తన తప్పు చేయలేదు, తప్పు చేయని వారిని ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడుకుంటాను అని చెప్పడానికి వేశ్య కొడుకుని ఏం చేస్తున్నాడో పరిచయం చేస్తున్నాడు. స్పీడ్గా అక్కడికి వచ్చేయండి. గిలాదు చూడండి, గిలాదు భార్య వేరు. మళ్ళీ మీకు అర్థమవుతుందండి? గిలాదు భార్య గిలాదుకి కుమారులను కన్నది. వారు పెద్దవారై యొప్తాతో, నీవు అన్ని స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఎంట, మా తండ్రి కాదు మీకు తండ్రే, మన తండ్రి ఎంట నీకు స్వాస్యం లేదని రే. చూసారా? ఎగతాళి చేశారు. అఫీషియల్ మ్యారేజ్ జరిగినటువంటి భార్యకు పుట్టిన పిల్లలో ఇతను ఏం చేశారు? ఎగతాళి చేశారు. వాళ్ళ నాన్న చేశాడా తప్పు, తను చేశాడా? ఈ దిక్కుమాలోళ్ళకి లేకపోతే ఈ పనికిమాలోళ్ళకి మనసు ఉండదు. చాలామందిని అలా మాట్లాడుతుంటారు. చాలా తప్పు అది. వాళ్ళ నాన్న చేశారు. మా తండ్రి దగ్గర నీకు స్వాస్థ్యం లేదు, వెళ్ళిపో అంటే అప్పుడు ఏం చేశాడు తెలుసా? యొప్తా సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశము నివసించుచు పగా ఏం చేశాడంట? పరాక్రమ గల బలాఢ్యుడే, నిమిషంలో వాళ్ళని చంపేయగలడు, కానీ పారిపోయాడు. ఎంత మంచోడు చూడండి. మంచోడు పారిపోతే ఓడిపోయాడని కాదు, మంచోడు మాట్లాడకపోతే చూడండి మాట్లాడలేకపోయాడు వేస్ట్ అని కాదు, త్వరలో నగ్గబోతున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయి టోబు దేశం నివసిస్తున్నాడు. అక్కడ అల్లరి జనము యొప్తా దగ్గరికి వచ్చి అతనితో తిరుగుచున్నారన్నమాట. అల్లరి జనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు యొప్తా గారు? టోబు దేశంలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. చూడండి, సొంత ఫ్యామిలీ ఆయన ఏం చేసిందంట పక్కన పెట్టేసింది. సొంత ఫ్యామిలీ పక్కన పెట్టేసింది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడన్నా పక్కన పెట్టారా? బోల్డ్ సార్లు, చాలాసార్లు. నేను ఒక ఊరికి వెళ్తాను ఎక్కువ వాక్యాలు చెప్పడానికి. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంటారు, ఇంచుమించు 40-60 మంది. ఎవర్రా మీరంతా అంటే ఒక తండ్రి పిల్లలమే అంటారు. తండ్రి ఒక్కడే కానీ తల్లులు ఎనమండుగురంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కగా వాళ్ళందరూ సంఘానికి వెళ్తే వాళ్ళే సంఘం అయిపోతారు. ఇప్పుడు ఎవరు చేసింది ఇది? తండ్రి. అవును కదా? ఇప్పుడు ఇక్కడ తండ్రి చేశాడు, కానీ కొడుకులు ఇలాగన్నప్పుడు తండ్రి అయినా ఆపాడా? ఆపలేదు. అరే నేను నా బిడ్డవే, నువ్వు నేను కన్నా బిడ్డవే అని ఆపాడా? ఆపలేదు. తండ్రి కూడా ఆపలేదు. చూడండి, ఆదరణ లేదు. సహోదరులు తమ్ముళ్ళు గంటేశారు. తల్లిలాగా కూడా చూడలేదు పాపం. మరి ఆ వేష అనేటువంటి ఆమె ఏం చేస్తుందో మొత్తం మీద చెప్తా ఉంటారు. అయిపోయాడు. నెక్స్ట్ మాట స్పీడ్గా చదువు. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి వేయడము, అప్పుడు మనం అమ్మోనీయులు యుద్ధము చేయదమని యొప్తాతో చెప్పి. చూడండి, గిలాదు పెద్దలు వెళ్ళారు.
దగ్గరికి వెళ్ళారు. నువ్వు మాకు కావాలి, నువ్వు ఉంటేనే నువ్వు మంచి బలాఢ్యుడివు, యుద్ధం చేస్తేనే మనం నగ్గుతాము అని ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు? యెఫ్తా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. వేశ్య బిడ్డలంటే అసలు విలువే ఉండదు. ఎవరు విలువగా చూడరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరెవరైనా సరే, ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథం 11:12 రాసుకోండి, చదవండి. ఏ మాట ఉంటుందంటే, త్వరగా 11:12, తన పొరుగు వారిని తునీకరించేవాడు బుద్ధి లేనివాడు. తునీకరించేశారు. 11:12 తునీకరించేసేవారు. వాళ్ళకి ఏమి లేదు, బుద్ధి లేదు, బుద్ధి లేదు అసలు. అయినా సరే భరించాడు యెఫ్తా, వెళ్ళిపోయాడు. ఈ గిలాదు పెద్దలు వెళ్ళారు చూడండి దగ్గరికి. నువ్వు దేవుని కొరకు నిలబడితే ఎవరు నీ దగ్గరికి రావాలో వాళ్ళని దేవుడు నీ దగ్గరికి ఏం చేస్తాడో రప్పిస్తాడు, ఖచ్చితంగా రప్పిస్తాడు. పెద్దలు చెడుతున్నా, నువ్వు రావాలయ్యా, నువ్వు వస్తేనే యుద్ధం చేస్తాం, నువ్వు వస్తేనే మనం నగ్గుతాం అన్నప్పుడు అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటిని నన్ను తొలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమను మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేత మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివైందు అని. చూసారా, బతిమలాడుతున్నారు వెళ్ళి. వేశ్య కొడుకుని బతిమలాడుతున్నారు చూసారా. వేశ్య కొడుకు అన్యురాల కొడుక్కి నేను ఎంత ధన్యత ఇచ్చానని దేవుడు చెప్పడానికి రాయించాడు చూడండి ఆయన గొప్పతనం. నువ్వు వచ్చి మాకు అధికారిగా ఉండాలి. అందరూ బతిమలాడుతున్నారు. ఎందుకని? బలం, మంచోడు, యథార్థత. నెక్స్ట్ మడిచేది వినస్పీడిగా. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుము తీసుకుని పోయిన మీదట. చూడండి, చూడండి దేవుని మెన్షన్ చేసుకుంటున్నాడు. నేను గెలిచిన ఎడల అంటలేదు, యెహోవా నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధాన అవుతును కదా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేమనే మాట చెప్పున చేయుదుము. చూసారా, గెంటేసినటువంటి ఆ ఊర్లో కుటుంబంలో ఉన్న పెద్దలు, నువ్వు ఖచ్చితంగా మా మీద అధికారివై ఉంటావు అని చెప్పి యెహోవా మన మధ్యలో సాక్షిగా ఉండునుగా కానీ యెఫ్తాతో అన్నారు. చూసారా, మన ఉభయముల మధ్యలో దేవుడు మనకు సాక్షిగా ఉంటాడని చెప్పారు. అప్పుడు గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతిగా నాకు నియమించుకుని, అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించాను. గర్వం రాలేదు. వేళ తీసుకెళ్ళి ప్రదానం చేశారు, ప్రధానుడిగా చేశారు, పెద్దగా చేశారు. గర్వం రాలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పుకుంటున్నాడు. చూడండి, ఆయన సన్నిధికి వెళ్ళి వివరంగా అంతా చెప్తున్నాడు. ప్రభా, జరిగింది ఇది, నేను ఎలా పారిపోయాను, నన్ను అలా పంపించేశారు, ఇదిగో వెళ్ళొచ్చి ఇలాగ అడుగుతున్నారు, ఏం చేయమంటావు? ఈ సమర్పణ, ఈ సిద్ధపాటు మనలో ఉండాలి. ఏం జరిగినా సరే, అర్థమవుతుందా? గవోగా నేను తీసుకెళ్ళి, మీటింగ్ జరుగుతుంది, గవోగా నేను తీసుకెళ్ళి నీకు దండ ఇస్తారు. దశమ భాగాలు బాగా ఎత్తావనో లేదా మొత్తం మీద దండ ఇస్తారు. దండ వేసినప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అలా 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 పైకి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? నువ్వు దేవుడికి చెప్పాలి, ఏంటి ప్రభా నా పరిస్థితి ఇది, ఇలాగొచ్చిందేంటి, ఈ దండ బలివ్వడానికి వేసారా, లేకపోతే నన్ను బలవంతం చేస్తున్నారా? కొంతమంది అంతే. కొన్ని సంఘాల్లో ఎవరిని పొగుడుతారో తెలదో, దేవుని తప్ప అందరినీ పొగిడేస్తారు. పొగిడేసినప్పుడు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారంటే నిజంగా పొగిడించుకున్నవాడికి తెలుస్తుంది, పొగిడేవాడికి తెలుస్తుంది. మధ్యలో ఎవరుండరు? దేవుడు ఉండడు. ఇతన్ని పొగిడారు, పొగిడిన తర్వాత ఇతన్ని హెచ్చించారు. అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో తన సంగతి అంతయు వినిపించేశాడు. దేవుడితో మాట్లాడాడు. ఇలా ఉండాలి. చూడండి, ఎంత యథార్థవంతుడైనా బలవంతుడైనా దేవునితో ఉండాలి అని మనకి యెఫ్తా గారు మనల్ని ఏం చేస్తున్నాడో నేర్పిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. తర్వాత యెఫ్తా అమ్మోనీయుల రాజుని వద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరుగునందున నీవు నా దేశం మీదకు యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, ఏమడిగాడు? ఏం జరిగింది? నువ్వు నా దేశం మీదకి యుద్ధానికి వచ్చావు, ఇది నా దేశం. ఎలా మాట్లాడుతున్నారో చూసారా? ఇది నా దేశం, ఇది నా దేశం మీదకి నువ్వు వచ్చావేటి అని అమ్మోనీయుల రాజుతో అడిగాడు. అడిగినప్పుడు రాజు అంటాడు ఏమంటాడు తెలుసా?
అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యార్దాను వరకును నా దేశంను ఆక్రయించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను, కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశములను మరలా నాకు అప్పగించండి. ఏంటంట? ఇశ్రాయేలులు మా దేశాన్ని స్వతంత్రించుకున్నారో అవి తిరిగి మాకు ఇచ్చేయమనండి, ఇచ్చేస్తే మనం సమాధానంగా ఉండొచ్చని అమ్మోనీయుల రాజు యెఫ్తాగా పంపిన దూతలతో చెప్పాడు. మీకు అర్థమైందా? యెఫ్తా పంపించాడు. యెఫ్తా అడుగుతున్నాడు, ఏమని? యెఫ్తా గారు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు తెలుసా? ఇదిగో ఆ, నాకు నీకు గొడవ ఏంటి? నా దేశం మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇశ్రాయేల్ దేశం మీద ఎందుకు ముట్టడేసావు అని అడిగినప్పుడు అంటున్నాడు ఆయన, అరే నాయనా, ఈ దేశాలు మాయే, మా దేశాలను మీ వాళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఆక్రమించుకున్నారు. అందుకు నేనేంటి వచ్చాను, మాకు ఇచ్చేయండి, నీకు నాకు గొడవ ఉండదు అన్నారు. అప్పుడు యెఫ్తా ఏమంటాడు తెలుసా? అంతటి యెఫ్తా ఇదంతా మన చదివే ముందు నేను చెప్పేస్తాను, వినండి. ఏంటి తెలుసా? మరలా దూతలను పంపి యెఫ్తా ఏమంటాడు తెలుసా? నాయనా, మీ దేశాలకు సంబంధించిన ఏవి మా ఇశ్రాయేలు ఆక్రమించుకోలేదు, స్వతంత్రించుకోలేదు, దోచుకోలేదు. మా ఇశ్రాయేలు ప్రజలు మీ దేశం మీదుగా వెళ్ళేటప్పుడు మీ దేశం మీదుగా వెళ్తాము, కనాను దేశం వెళ్తామని మీ దేశస్తులను ఏం చేశారు తెలుసా? రిక్వెస్ట్ చేసుకున్నారు. ఏ దేశాల గురించి అయితే నువ్వు చెప్తున్నావో, ఎదోముల దేశం గురించి కానీ, అరణ్య ప్రదేశం గురించి కానీ, మోయాబుల యొక్క దేశము చుట్టూ కానీ, ఏదైనా సరే నువ్వు ఏదైతే చెప్తున్నావో, కాదేశ్ కానీ ఏదైతే చెప్తున్నావో ఆ దేశాల గుండా ఇశ్రాయేలులు పరిపాలన చేయాలని, పర్లేదు సెకండ్ పైన పర్లేదు, అది వేసుకోండి, పర్లేదు, వినండి. ఆ దేశాల గుండా ప్రయాణం చేసి వెళ్ళాలని అడిగినప్పుడు, పర్మిషన్ అడిగినప్పుడు, నువ్వు ఏ దేశాలైతే చెప్పో ఆ దేశపు రాజులు ఎవరు మా ఇశ్రాయేలుకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అన్యాయంగా మా మీదకి, ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. చూసారండి? యెఫ్తా ఏం చేశాడు తెలుసా? మరి యెఫ్తా గారికి ఇదంతా ఎలా తెలుసు? ఇశ్రాయేలు చరిత్ర చదివాడు. ఇదంతా ఎక్కడ జరిగింది అనుకున్నారు? ఇశ్రాయేలు నిర్గమకాండం 12వ అధ్యాయం స్టార్టింగ్ తర్వాత 13వ అధ్యాయం ప్రయాణం చేస్తారు చూసారు. ఆ ప్రయాణం దగ్గర నుంచి జరిగినటువంటి చరిత్ర చదివాడు. ఎవరు? యెఫ్తా గారు. మీరు ఎప్పుడైనా చదివారా? చరిత్ర చదువుతారా? చరిత్ర చదవం, దేవునికి స్తోత్రం. చరిత్ర వినం, ప్రార్థనకి వెళ్ళినా సరే అంత మాట కూడా, యేసు రక్తమే జయం, సాతానా ఏం చేస్తావు చెయ్యి. ఇంకిదే, ఇంకా చరిత్ర చదువుతూ ఉండదు, ఏమీ ఉండదు. చరిత్ర చదివాడు. చూడండి అంత రాజుది ఎలా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడి ఫైనల్గా మాట చెప్తాడు చూడండి. 22 అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకు, అరణ్యం మొదలుకొని యార్దాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకుందవా అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలాగొస్తున్నావు? వాళ్ళు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేస్తుంటే అన్యాయంగా, మీరు ఆ వచనాల్లో చదువుకుంటే, యుద్ధం చేస్తుంటే నా దేవుడు వాళ్ళని వీళ్ళ చేతికి అప్పగించాడు, వాళ్ళని తరిమాడు. అప్పుడు ఇశ్రాయేలుల దేవుడు మాకు ఇచ్చాడు, అవి వచ్చి నువ్వేం చేస్తావు? స్వాధీనపరుచుకుంటావా అని స్ట్రాంగ్గా ఇచ్చాడు వార్నింగ్. ఎవరికంట? అమ్మోనీయుల రాజుకి. అప్పుడు చూడండి, స్వాధీనపరుచుకున్నటకు కెమేషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించున్నావు కదా. మా దేవుడని యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయునో వారి శ్వాసను మేము స్వాధీనపరుచుకుంటాం మేము. మోయాబు రాజు అయిన సిప్పోరు కుమారుడకు బాలాకు కంటే నువ్వేమాత్రం అధికుడు కావు కదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధం చేసినా, చూడండి ఆ రాజు ఎవరు అంటున్నాడు? ఎవరంట? మోయాబు రాజైన సిప్పోరు కుమారుడుగా బాలాకన్ను గొప్పడు ఏంటి, వాడే రాలేదు యుద్ధానికి, భయపడిపోయాడు, నువ్వేంటి అని ఇలా సమాచారం పంపిస్తే ఇశ్రాయేలులు, చదవండి, మెష్పోనులోను దాని ఊరిలోను, అరోయేరును దాని ఊరిలోను, అర్నోను తీరముల పట్టణంలోను 300 సంవత్సరములు నివసించుచుండగా ఆ కాలము నీవేలా వాటిని పట్టుకోలేదు.
ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు వాళ్ళు బ్రతికినప్పుడు నువ్వు వాళ్ళ కాలంను పట్టుకోనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పుదము చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషం చేయుచున్నావు. రావద్దు యుద్ధానికి. చూడండి ఎంత బాగా ఏంటి, కండబలం ఉంటే కూడా సరిపోదు, తగ్గింపు ఉంటేనే సరిపోదు, బుద్ధి బలం కూడా. చాలా తెలివితేటలుగా మాట్లాడాలి శత్రువుతో. కొంతమంది బాగా ఆలోచించండి, తెలివితేటలుగా మాట్లాడుకోకపోవడం వల్ల ఇరుక్కుపోతారు. తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు, ఎందుకు నువ్వు వస్తున్నావు అని చెప్పి, న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలులకును అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. చూడండి, ఇశ్రాయేలుకు అమ్మోనీయులకు దేవుడు ఏం చేస్తాడో న్యాయం తీర్చాడు. డిస్కషన్ చేశాడు, యుద్ధానికి వెళ్ళే ముందు డిస్కషన్ చేశాడు. ఎంత బలమున్నా సరే డిస్కషన్ చేశాడు, న్యాయంగా మాట్లాడాడు. మీరు బాగా ఆలోచించండి, ఎవరితో మాట్లాడినా ఉన్నది ఉన్నట్టుగా న్యాయంగానే పలకాలి, న్యాయంగానే మాట్లాడాలి. అంత మాట్లాడిన తర్వాత చూడండి, అయితే అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోలేదు? ఇక్కడేం ప్రార్థన చేసుకున్నాడు, అన్నీ దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగించి దూతలను పంపించాడు. ఎప్పుడన్నా చూసారా? ప్రార్థన చేసి మనం ఏదైనా చేస్తాం కదా, దేవునికి అప్పగించి దూతలను పంపించాడు. సమాధాన పడడానికి చూశాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అన్యాయమా ఇశ్రాయేలులు చేయలేదని చెప్పాడు. అయినా సరే అమ్మోన్ రాజు ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. గనుక దేవుని ఆత్మ యొప్తా మీదకి వచ్చింది. చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం మాట్లాడతాం, న్యాయంగా మాట్లాడతాం. అవతల వ్యక్తి అన్యాయంగా ఉండి ఎలాగున్నా సరే మనం న్యాయమే మాట్లాడినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడినప్పుడు, ఇంకా మన మీదకి వస్తున్నప్పుడు మనం దేవునికి విడిచిపెట్టేస్తే యొప్తా గారిలాగా దేవుని ఆత్మ మనకేముంటుంది, తోడుంటుంది. యాయేరుకి కానీ అంతకుముందున్న తోలాకు కానీ ఆత్మ దిగింది, తోడుందని ఏనుందా? లేదు, యొప్తా గారికి ఉంది. కారణం ఏంటి? దేవుని సన్నిధిలో అన్ని ఒప్పుకున్నాడు, దేవునికి అప్పగించాడు. దేవుని ఆత్మ మీదకి దిగగా అతడు గిలాదులోని మనిషిలోను సంచరించు, గిలాదు మిస్పలో సంచరించి గిలాదును మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగేను. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు యొప్తాకి దేవుడు తోడున్నాడు, ఆత్మ తోడుంది. కానీ యొప్తా చేయకూడదు ఒకటి, పాపం ఆనందంతో ఏం చేయాలో, దేవుడు నాకు తోడున్నాడని. చూడండి, మీరు బాగా ఆలోచించండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఒక కేక్ కొంటే సంతోషంగా ఉంటారు, 2-3 కేకులు కొని ఇచ్చేస్తే సంతోషంగా ఎలాగ అన్నప్పుడు కాకులు చూస్తాయి, వీడు ఇలాగ అంటున్నాడు, వీడి దగ్గర ఎక్కువనే ఎక్స్ట్రా చేస్తున్నాడు అని వచ్చి కేక్ అట్టుకెళ్ళిపోతుంది. నిజం, ఒకటిస్తే ఇలా దాచుకుంటూ ఉంటారు, ఎక్కువ ఉంటే ఆడుకుంటారు. దేవుడు బాగా తోడున్నాడని అనుకున్నాడో, దేవుడు నాకు తోడుంటాడు, యుద్ధంలో విజయం ఇస్తాడని ఒక మొక్కుబడి చేసేసుకున్నాడండి. ఏమని మొక్కుబడి చేసుకున్నాడంటే, అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకున్నాడు. ఇది ఎక్స్ట్రాలు అనమాట. అంటే తాను ఎక్స్ట్రా భక్తి దేవునికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? దేవుడు తోడుంటాడని తెలుసు, యుద్ధంలో గెలుస్తాడని తెలుసు. మన మొక్కులు ఎప్పుడు మొక్కుకుంటాం చెప్పండి? ఎప్పుడు మొక్కుకుంటాం చెప్పండి? ఏదన్నా ఒక కోరిక తీరిస్తే నీకు అది చేస్తానని మొక్కుకుంటాం. కానీ ఇతను నగ్గేస్తాడని తెలుసుండి కూడా దేవునిలో భక్తి ఎక్కువ చేయడానికి మొక్కుకున్నాడు. ఎలాగంటే, నీవు నా చేతికి అమ్మోనులు నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేస్తాను, సంతోషంతో అనేసాడు. మీరు చూసారా, చిన్నప్పుడు ఒక మనిషికి ఒక దేవుడు కనపడితే ఒక కోరిక కోరుతాడు. ఏం కావాలరా భక్త అంటే, నేను పట్టిందల్లా బంగారం అయిపోవాలంటాడు. పట్టుకుంటాడు, గిన్నెలు పట్టుకుంటాడు, బంగారం అయిపోతుంది. ఇంకేవి పడతాయి పట్టుకుంటాడు, బంగారం అయిపోద్ది. స్కూల్కి వెళ్ళి కూతురు పరిగెత్తుకుని వస్తుంది, అమ్మా నా కూతురా అని పట్టుకుంటాడు, ఆవిడ కూడా ఏమైపోద్ది, బంగారు లాంటి కూతురు అయితే బాగుంటుంది. కూతురే బంగారం బొమ్మ అయిపోతే ఏం చేస్తాడు? ఇది పుస్తకాలు చదువుకున్నాను. ఇతను కూడా ఏం చేశాడంటే, ఎవరు ఎదురు వస్తే నా గుమ్మం ఎదుట్లో నుంచి, నా ఇంట్లో నుంచి, నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే వస్తారో దేవుడానికి ఇచ్చేస్తాను. ఎప్పుడైనా ఇలాగ అనుకోండి, ప్రభా ఈ సంవత్సరం వచ్చిన డ్వాక్రా డబ్బులు, శ్రీనిధి డబ్బులు, ఏమైనా లోన్ వచ్చినా నీకే ఇచ్చేస్తాను ప్రభా అనుకోండి. ఒకసారి అనుకోండి, నాయే కాదు
మా అక్కకి కూడా, నాయే కాదు మా అమ్మాయి కూడా ఇచ్చేస్తాను అనుకోండి. మామూలుగా అనుకుంటారా? కొంతమంది అనుకున్న వాళ్ళు ఉంటారు. పొరపాటున అనుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? ఇచ్చేయాలి. మీకు అర్థమవుందా? ఆ మొక్కుకున్నాడు. మొక్కున్న తర్వాత పాపం చక్కగా అద్భుతంగా యుద్ధాన్ని గెలిచాడు. యుద్ధాన్ని గెలిచి ఏం చేస్తున్నాడు తెలుసా? వచ్చేస్తున్నాడు. నా తండ్రి యుద్ధాన్ని గెలిచి వచ్చేస్తున్నాడనే సంతోషంతో సంతోషముతో ఆ కూతురు ఏం చేసిందంటే తండ్రికి ఎదురెళ్ళాలనుకుంది. అంతే కదా! మీ నాన్నగారు ఎమ్మెల్యేగా నగ్గారు. ఎమ్మెల్యేగా నగ్గరైనప్పుడు వెల్కమ్ ఎలా పలుకుతారు గృహస్థులు? ఎదురు వెళ్ళిపోరా? పరిగెత్తుకుని వెళ్ళిపోరా? చక్కగా అలా పాపం ఈమె సంతోషపడి తన తండ్రి ఏం మొక్కున్నాడో తనకు తెలియక తండ్రి ఆనందాన్ని పంచుకోవాలని పరుగులు పరుగుల మీద తన కూతురు ఏం చేసింది తెలుసా? ఏం చేసిందంట? ఎదురెళ్ళింది. ఎలాగెళ్ళింది మళ్ళీ? తంబూరతో, నాట్యముతో ఇలా డ్యాన్సులు వేసుకుంటూ. లాస్ట్ ఇలా డ్యాన్స్ వేసుకుంటారు నా దగ్గరికి సంతోషంగా. మీకు అర్థమవుతుందా? అలా డ్యాన్స్ వేసుకుంటూ వస్తుంది. వచ్చేటప్పటికి యెఫ్తా అప్పుడు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? దేవుడికి ఇచ్చేస్తాను అనుకున్నాడు. చాలామంది కూడా అంతే. నాకు బిడ్డలు ఇస్తే దేవానికి ఇచ్చేస్తాను, నాకు బిడ్డలు ఇస్తే దేవానికి ఇచ్చేస్తానంట. వాళ్ళకి బిడ్డలు ఇచ్చిన తర్వాత వాడికి మాటలు వచ్చిన తర్వాత చూడాలి, వాళ్ళ అమ్మనే తిడతాడు. సరిగ్గా పెంచరు, దేవుడికి ఇవ్వరు. మీకు అర్థమైంది? దేవుడికి ఇస్తానంటే ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇవ్వకో ప్రభా నాకు బిడ్డని నీకు ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అనుకో. అలాగనుకుంటే ఇవ్వడని మనం ఏం చేస్తాం? ప్రభా నీకు ఇచ్చేస్తాను. ఆ పెద్ద కొడుకున్నాడా? నీకే. చిన్న కొడుకున్నాడా? నీకే. ఎవరికే? దేవుడు ఇచ్చిన బిడ్డని దగ్గరికి ఎదురుగుండా అలా పెద్ద ఆకారంతో కనపడి ఇస్తానన్న అంటే చచ్చిపోతావు ఆకారాన్ని చూడలేక. అవునా కదా? అంటే దేవుడు తీసుకోడు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బాధపడుతూ అంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యో కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నన్ను తల్లడింప చేయని వారిలో ఒకటివైపోయావు. అయ్యో, నేను మొక్కున్నది నీకు తెలియదే. నేనేం మొక్కున్నా? ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుడికి ఇచ్చేస్తాను, ఎవరైతే వస్తారో వాళ్ళు దేవుడికి ఇచ్చేస్తాను. నాకు ఇంకా పిల్లలు ఎవరు లేరు, నాకు పిల్లలు ఎవరు లేరు, ఉన్నదల్లా ఒక్కదానివే. ఇంకా మగపిల్లలు కానీ ఇంకెవరు కూడా నాకు లేరు, ఉన్నదల్లా నువ్వు ఒక్కదానివే, నీ ఒక్కదాన్ని ఇచ్చేయాలి ఇప్పుడు నేను అని బాధపడ్డాడు. కానీ నిజంగా యెఫ్తా లాంటి కుమార్తె ఉండాలండి నిజంగా ఎవరికైనా. ఏమందో తెలుసా? తండ్రి బాధపడకు. నువ్వెందుకు బాధపడతావు? నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావో నీ నోటి మాట నుండి బయలుదేరిన మాట చెప్పినే నాకు చెయ్యి. ఎంత బాగుంది చూసారా? ఎంత బాగుంది చూసారా? డాడీ పొలాలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్లేది అని అడుగుతున్నాడు. సమాధానం చెబుతూనే కట్టెల మీద పడుకోబెడుతున్నాడు. కట్టెల మీద కట్టేసినప్పుడు కూడా ఇదేంటి డాడీ నన్ను కడుతున్నావు? నువ్వైతే మీ డాడీ మెడలోంచేసి పారిపోతావు. అవునా కదా? మీ డాడీ మెడలోంచేసి గెంటేసి. కానీ ఇస్సాకు గారు అలా కాదు, యెఫ్తా అలా కాదు. మళ్ళీ ఆడబిడ్డ, డాడీ నువ్వు ఏదంటే అదే డాడీ, నీ నోటి మాట ఏదో చేసే, అలా చేసే. ఎంత మంచి మాట చెప్పండి. అలా అనే కూతుర్లు ఉంటారు ఇప్పుడు? ఉంటారా? అస్సలు ఉండరు. రాబోయే రోజులు ఉంటారా? అసలు ఉండరు. పన్ను ఉన్నావు, మీ అమ్మ మీ నాన్న మాట విన్నావు నువ్వు అని ఎవరన్నా అడిగాను ఇప్పుడు? అప్పుడప్పుడు విన్నాను. ఎప్పుడు? అనంతనిదప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడే ఎంత మంచి కూతురండి. నీ నోటు మాట నుంచి ఏదొచ్చిందో అదే చేసే అన్నది నిజంగానండి. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే త్యాగపూరితమైనటువంటి కూతురు కనపడుతుంది. ఎవరు? యెఫ్తా. అంటే వేశ్య కొడుకైన కూతుర్ని ఎలా పెంచాడో చూడండి, ఎంత బాగా పెంచాడో చూడండి. ఇలాగంటున్నాను ఫీల్ అవ్వకండి ఎవరు కూడా. చాలామంది అంటూ ఉంటారు ఒకరిగా, చాలామంది అసలు మీరు గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా కూతురు అసలు మాట అంటలేదండి అంటారు. ఫస్ట్ నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఈ యెఫ్తా అలా సమర్పణ కలిగి ఉంటే నీ నోటి మాట ఏదొస్తే నీ బిడ్డ అదే చేస్తుంది. కానీ రిక్వెస్ట్ చేసింది, ఒక 2 months, ఒక 2 నెలలు నన్ను వదిలే, ఫ్రీగా నన్ను వదిలేస్తే ఈ 2 నెలలు నేనేం చేస్తాను? నేను నా కన్యత్వను నా చెలికత్తులతో పోయి కొండల మీద ఉండి నా కన్యత్వను గురించి ప్రలాపిస్తాను, చెప్తాను. ఆ తర్వాత 2 నెలలు అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత
దేవుడికి ఏదైతే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చెప్పున ఆమెకి చేశాడంట. మీరు ఏదైనా దేవుడికి ఎప్పుడైనా మొక్కుబడి చేసుకున్నారా? చేసుకుంటే మీరు చచ్చిపోయేలోపు చేసేయండి. అదేదైనా సరే. కోడినిస్తానన్నాను, మేకనిస్తానన్నాను, ఈ కాదు మొక్కుబడులు అంటే దేవునికి ప్రతిష్ఠించేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తన బిడ్డను పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి అక్కడ వదిలేసింది ఎవరు? అన్న. మళ్ళీ నా బిడ్డ నాకు కావాలని కోరుకుందా? అలా ప్రతిష్ఠించేసుకోవాలి దేవుడికి. అలా ఇచ్చేసుకుంటారా? గర్భఫలం లేనోళ్ళు చాలా మంది అడిగారని ఎవరో దేవుడి కొరకు పెంచినోళ్ళు అస్సలు ఉండరండి. అస్సలు ఇంకో విషయం చెప్పనా, దేవుడు ఎంత మంచోడు తెలుసా? నీకు గర్భఫలం ఇవ్వకముందు దేవుడు నిన్ను చూస్తాడు, ఇచ్చిన తర్వాత నీ బిడ్డ ఎలా ఉంటాడో కూడా ఆయనకి తెలుసు. 70 సంవత్సరాల భవిష్యత్తు చూడగలడు. నువ్వు నమ్మక ద్రోహస్తుడు అని కూడా తెలుసుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు బిడ్డనిస్తాడు. మీకు అర్థం ఉందా? బిడ్డ విషయంలో కాదు, ఏది అడిగినా ఇస్తాడు దేవుడు మనకి. ఇప్పుడు అలా యొప్తాకి తన కుమార్తెకి దేవుడు ఆయన చేసినప్పుడు ఆమె పురుషుని ఎరగనిదిగా దేవుని కొరకు నిలబడిపోయింది. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను బాగా ఆలోచించండి. ఇందులో డెప్త్ ఉంది, తర్వాత ఆలోచిద్దాం. కుమార్తె చూడండి, తండ్రి ఇచ్చిన మాటకి కుమార్తె ఏం చేసింది? లోబడిపోయింది చక్కగా. ఎవరైనా లోబడుతున్నారా? అస్సలు లోబడరు. యొప్తా గారి జీవితం చూడండి. న్యాయాధిపతులు 8 న్యాయాధిపతులు వేరు, 9వ న్యాయాధిపతి వేరు. వేశ్యకు పుట్టిన బిడ్డను అద్భుతంగా పెంచాడు. కుటుంబస్తులు అవమానించినా చూడండి దేవుని కొరకు నిలబడిపోయాడు. ఏది వస్తుందో అది ఇచ్చేస్తానంటే ఖచ్చితంగా ఏం చేశాడు? ఇచ్చేస్తాడు. మనం అందరూ మాట అంటాం, కుడి చేతికి తెలిసింది ఏం చేయకూడదు, ఎడమ చేతికి తెలియదు అన్నట్టుగా. ఎంతమంది చేస్తాం చెప్పండి? ఎంతమంది చేస్తాం తెలుసండి? అలా చేస్తే ధన్యులం, అలా చేస్తే చాలా భాగ్యవంతులం. ఇలా జరిగిన తర్వాత మీరు బాగా ఆలోచిస్తేనండి, యొప్తా జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, ఈ 12వ అధ్యాయంలో 7 వచనాలు ఉంటాయి. ఇంకా దీని గురించి అవి చెప్పేస్తాను, వినండి. టైం లేదు కనుక మీరు చదవద్దు, అవి చెప్పేస్తున్నాను. ఇంత మేలు చేసి ఇంత మంచి చేస్తే ఇశ్రాయేల్లో కొంతమంది ఎఫ్రాయిమీలు దగ్గరికి వచ్చి, ఒరే బాబా నీ ఇల్లు తగలెట్టేస్తాం, మంచోడిని అలాగే అంటుంది లోకం, నిన్ను కాల్చేస్తాం. మాట చదవండి, 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిములు కూడుకుని ఉత్తర దిక్కున పోయి నీవు అమ్మేలుతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు, నీవు కాపురమన్న ఇంటిని అగ్నితో కాల్చేయదమని యొప్తాతో చెప్తారు. ఏం కాల్చేస్తారు బాబా మీరు వచ్చి? ప్రాణాలు తెగించి కుమార్తెను కూడా ఇచ్చేసి యుద్ధాన్ని చేసి ఎంత త్యాగం చేస్తే మీరేం చేస్తారు? నా ఇల్లుని కాల్చేస్తారా? మంచోడికి ఎప్పుడు కూడా కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అని తెలుసుంటూ కూడా దెబ్బలు తగులుతున్నా సరే తగిలేస్తున్నాయి అంటాం. ఎన్ని తగిలినాయి? అప్పుడు అక్కడ వాళ్ళకి గొడవ అయిపోయింది, యుద్ధం చేశారు. గిలాదు వారే మరలా నగ్గారు. అక్కడ ఎవరు వాళ్ళు? యొప్తాకు సంబంధించిన వాళ్ళే నగ్గారు. అలాగా ఎంత గొప్పగా చూడండి, ఎంత గొప్పగా జరిగిందో. వాళ్ళే మనం కూడా అవతలోళ్ళ మీదకి గొడవాడతాం. మన అందరం కలిసి వెళ్ళిపోయి కుటుంబం పడిపోతాం వాళ్ళ మీద గొడవాడినప్పుడు. కానీ మనం కూడా గొడవలు ఆడుకుంటాం అన్న తమ్ముళ్ళు. అలా జరిగింది ఇక్కడ. ఎఫ్రాయిమీలు కూడా ఇశ్రాయేల్లే, గిలాదు వారు కూడా ఇశ్రాయేల్లే. వాళ్ళు వచ్చి నీ ఇల్లుని తగలెట్టేద్దామంటున్నాడు. కానీ అప్పుడు అన్నాడు ఆయన, నాకును నా జనులకును అమ్మీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను పిలిచితిని కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపవటం నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకుని అమ్మేలుతో యుద్ధము చేయబోతుని అప్పుడు యెహోవా నా చేతికి దేవుడు నాకు అప్పగించాడు. మీరెవరు? దేవుడు మాకు అప్పగించారు అని అనగన్నా సరే అంత చెప్పినా వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళారు, ఈయన మీదకి ఓడిపోయారు. ఎవరు చూడండి ఎంతమంది చచ్చిపోయారు చూడండి అక్కడ. 6వ వచనం. అందుకు అతడు నేను కానని వారి ఎడల చూచి ఆత్రిట్లు పలకనేరక వారు అతన్ని పట్టుకుని యొర్దాను యువతిలో చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిములో 42,000 మంది పడిపోయారు. యొప్తా
6 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యొప్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దానిలో పాతిపెట్టబడెను. యొప్తా చరిత్రను బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, మీరు రాసుకోవాల్సిన రెఫరెన్స్ 1 కొరింథీ 1:27-29 ఏంటి తెలుసా? పెంట కుప్పల్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? నిలబెట్టుకుంటాడు. చూడండి, ఆ మాటలు ఏంటంటే, తను ఎవరైతే అన్నారో వాళ్ళని సిగ్గుపడేలా చేస్తాడు దేవుడు నిన్ను నిలబెట్టుకుని. మీరు చదువుకుంటే ఆ మాటల్లో నిషేధించిన రాయే మూలక తలరాయి అవుతుంది అంటాడు కీర్తన గ్రంథం 118లో. ఏదైతే రాయి నిషేధిస్తారో అదే మూలరాయి అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు వారు అలాగే అన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంత గొప్పవాడు కాపోనా యేసుక్రీస్తులా ఛేదరించబడ్డాడు. ఎవరు? యొప్తా గారు. ఇతను ఎందుకు ఇలాగా గొప్పవాడయ్యాడు తెలుసా? మంచి మాట చూద్దాం. 28-25 సామెతలు 28-25 లాస్ట్ మాట చూద్దాం. 28-25లో ఎండున గడ్డి సామెతల గ్రంథం 28 చూడండి. పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నవాడు ఎవరు నమ్మిక ఉంచాడు? యొప్తా గారు అంటున్నాడు, నీకు నేను వేశ్య కొడుకునే, దేవుని యందు నమ్మిక ఉంచితే వర్ధిల్లుతావు. యొప్తా గారి చరిత్ర వల్ల మనకు అర్థమైంది ఏంటి తెలుసా? ఎన్నిక లేనివాడైనా సేదరించబడినా దేవుడు తోడుంటే ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు. ఏమవుతాడు? మరి నీకు వర్ధిల్ల ఉందా? అయితే నువ్వేం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచు. గొప్పల్లో ఉండి నిన్ను ఎవరైనా సిగ్గుపరిస్తే దేవుడు నిన్ను ఏం చేసుకుంటాడు తెలుసా? నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు. ఆయన వాడుకుంటే, దేవుడు వాడుకుంటే నిన్ను సిగ్గుపరిచిన వాళ్ళు సహా నీ ఆశ్రయాన్ని కోరుకుంటారు, నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు నీ సమర్పణ ఎలాగ ఉండాలి? ఇంకా ఎక్కువైపోవాలి దేవునిలో. చూడండి, అతనికి ఘనత చాలా ఉంది, అయినప్పటికీ నేను ఇంకా దేవుడికి ఏదో చేయాలనుకున్నాడు. ఏది ఎదురొస్తుందో చెప్పండి, ఏది ఎదురొస్తుందో అది దేవునికి ఇచ్చేస్తాను. ఎప్పుడైనా అనుకున్నావా? ఈ సంవత్సరం అంతట్లో దేవుడికి నా కష్టాన్ని ఇచ్చేస్తాను, ఈ సంవత్సరంలో ఒక్క వారం కూడా మానకుండా ప్రార్థనకి వెళ్ళిపోతాను, ఇది ఈ సంవత్సరంలో బైబిల్ చదివేస్తాను, నేను అవ చేస్తాను, ఈ సంవత్సరంలో పేదలకు ఏదో చేస్తాను, లేదా ఈ సంవత్సరం సువార్త చేస్తాను, ఈ సంవత్సరం ఏదైనా చేస్తానన్నావా? సంవత్సరం బయలుపోతావు. వాగ్దానం కొళ్ళు మూసుకునేలా తీసి ఏమొచ్చిందో చూసుకోడు. ఏమొచ్చింది? రేపు ఉదయం 10 గంటలకు నువ్వు కన్ను మోస్తావు అని రాదేం రాదు. మీకు అర్థమైంది? వాగ్దానాలు ఎలాగొస్తాయి? అన్నీ మంచిగా వస్తాయి. సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకున్నావు నీవు, దేవునితో ఒక ఒప్పందం చేసుకోలేవా? ఒక మొక్కుబడి చేసుకోలేవా? ఈ వారం అబద్ధం ఆడినాం, ఈరోజు బూతులు ఆడినాం, ఈ నెల దేవునికి సమర్పించుకుంటాను, ఇది ఈ సంవత్సరంలో ఇంత పని చేస్తాను, ఇది ఇంత బైబిల్ చదివేస్తాను అని నేను అనుకోగలవా? ఎక్స్ట్రాల భక్తి ఎక్కువ చేశాడు యొప్తా. నిజంగా దేవుని కొరకు నిలబడిపోయాడు. తన కూతురు కూడా తన వెంబడి వెళ్ళిపోయింది. యొప్తా అంత గొప్ప న్యాయ చాలా అరుదు. మరి ఎలా ఉంటావు? యొప్తా అలా ఉంటావా? ఎన్ని సంవత్సరాలు చేశాడు? 6 సంవత్సరాలు చేశాడు. ఇది యొప్తా గారి చరిత్ర. యొప్తా గారిలో అంతలో కాకపోతే కొంతలో దేవుడు మనల్ని జీవింపజేసేలా నడిపించును గాక. చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థనలకే పెద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లడతాడని మీ వాక్యాన్ని యొప్తా గారి జీవితంలో మీరు నెరవేర్చారు. గిలాదుకు తండ్రి వేశ్య దగ్గరికి వెళ్తే వేశ్యకు పుట్టినవాడు, కానీ మీరు బలాన్ని ఇచ్చారు, బలాఢ్యుడిగా మీరు నిలబెట్టుకున్నారు. కుటుంబస్తులు గ్రామస్తులు సేదరించారు, కానీ మీరు కోరుకున్నారు. దేవా, తిరిగి దేశానికి రప్పించారు, మీరు వాడుకున్నారు. దేవా, మీ ఆత్మని యొప్తా మీద ఉంచారు, తన జీవితాన్ని మీకు సమర్పించుకునేలా చేశారు. దేవా, తన కుమార్తెను కూడా తనకు లోబడేలా చేశారు. ఇంత మంచి తండ్రి కూతుర్లు ఎక్కడుంటారు తండ్రి?
ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు కనిపించట్లేదు దేవా. కూతుర్ని ఇదిగో ఎవరికో ఇచ్చి చెయ్యాలని ఆశతో తండ్రి, నేను ఎవరినో చేసుకుని ఇదిగో సుఖంగా బ్రతకాలని కూతురు ఈ లోకంలో జీవిస్తున్న రోజులు. కానీ యెఫ్తా ఆగారు వలె తన కూతురు వలె సమర్పించుకునే తండ్రి కూతుర్లే ఈ లోకంలో లేరు దేవా. ఇదిగో తండ్రి, ఎవరమైతే నీ మాటలు విన్నామో, మీ యందు నమ్మకం ఉంచితే వర్ధిల్లుతామనేటువంటి మాట మా హృదయములో నెవరవేసుకున్న భాగ్యాన్ని దయచేయండి. పరాక్రమ బలాఢ్యుడు, వేశ్య కొడుకైన గొప్పవాడిగా నేను చేస్తానని, ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచుటకు పెంట కుప్పల్లో నుంచి మేము లేవనెత్తుతానని ఒక అద్భుతమైన పాఠాన్ని ఆ దేశస్తులకి యెఫ్తా గారి ద్వారా తెలియజేశారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే నీ మాటలు విన్నామో విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకునేవారు కాకుండా విన్నదాని ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య